తెలంగాణలో గృహజ్యోతి పథకం అమలు. అవును. త్వరలో కొత్త విద్యుత్ పాలసీ తీసుకొచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా గృహజ్యోతి పథకం కింద ఉచితంగా 200 యూనిట్లకు ఏర్పాటు అంటే కరెంటు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారన్నమాట. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబుతో కూడిన కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఈ సమీక్షా సమావేశం చేశారు. 24 గంటల పాటు నిరంతర విద్యుత్ సరఫరా, విద్యుత్ సంస్థల కొత్తగా ఉత్పత్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలు, ఎన్నికల్లో ఇచ్చిన గృహజ్యోతి పథకానికి 200 యూనిట్లను అందించడానికి తీసుకోవాల్సిన చర్యలు వంటి అంశాలపై చర్చించారన్నమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీల్లో ఒకటైన గృహజ్యోతి పథకం ద్వారా ఇంటింటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని చెప్పి సీఎం ఆదేశించడం అయితే జరిగింది. సో దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే గృహజ్యోతి పథకానికి సంబంధించి ఒక్కొక్కరికి 200 యూనిట్లు అనేవి పంపిణీ చేయడం జరుగుతుందన్నమాట. సో 200 యూనిట్ల వరకు కూడా రేషన్ కార్డు ఉన్నవారు అయితే ఉచితంగా కరెంట్ అయితే వాడుకోవచ్చు. వారికి ₹1 కూడా కట్టి పని అయితే లేదు. ఈ పథకానికి రేవంత్ రెడ్డి గారు అయితే శ్రీకారం అయితే చూడడం జరిగింది. ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారు.